ఎడతెగని వానలు అన్నదాతలకు తీరని కష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. గత వారం రోజులుగా ఆగకుండా కురిసిన వానలతో సార్వా వరి నాట్లన్నీ నీటమునిగిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం, సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో పలు గ్రామాలు ఇంకా వరద గుప్పెట్లోనే ఉన్నాయి. ఇప్పటికే దుక్కులు, నారుమళ్లు, నాట్లకు ఎకరాకు 15,000 నుంచి 18,000 మధ్య ఖర్చు చేశామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా దాళవాకి కూడా ఇదే ఇబ్బంది అండి. ఇప్పుడు తొలకర కూడా ఇది పోయింది. తొలకర మాకు రామారామ 20,000 పైన అయిపోయింది. మళ్ళీ నారు లేదండి, పోసుకుంటే కూర్చుకుందామండి. ఇక ప్రతి సంవత్సరం కూడా దాళవాకి తొలకరికి ఇలాగే దెబ్బ అయిపోతున్నామండి. ఏ గవర్నమెంట్ వచ్చినా తూతామంటే పోతున్నారు, కానీ నాయకులు వచ్చి ఎవడో పట్టించుకోవట్లేదు. ప్రతి సంవత్సరం కూడా దాళవాకి తొలకరికి కూడా మేమందరం కూడా ఇదే ఇబ్బంది పడుతున్నాం. అందుకు కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని వెంటనే ఏదో రకంగా ఆదుకోవాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఎకరం గంటకి 18,000 అయిందండి. దమ్ము, ఉడుపు, ఆకు, నారు 18,000 అయిందండి. ఇప్పుడు పెట్టుబడి ఎకరం గంటకి 18 ఎకరాలు ఉడిచానండి. ఏటా 2 సీజన్లలోనూ అధిక వర్షాలతో పంటలు కోల్పోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పొలాల నుంచి నీరు లాగకపోవడంతో నాటిన పంటంతా కుళ్లిపోతోందని రైతులు వాపోతున్నారు. మా తాతల కాలం నుంచి కూడా వెంకయ్య చెరువు కింద చేసే ప్రతి రైతు కూడా తొలకరని దాళవా అనే తేడా లేకుండా ప్రతి సంవత్సరం కూడా నష్టపోతున్నాడు. లాస్ట్ ఇయర్ దాళవాకి అకాల వర్షాల కారణంగా అక్కడ వెంకయ్య చెరువు తూములు మూసేయడం కారణంగా అప్పుడు 80 ఎకరాలు దాళవాలో కూడా తొలకర అయితే వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్నాం. దాళవాలో కూడా ఈ రైతులు నష్టపోయారు. ఇంచుమించు ఒక 100 ఎకరాల దాకా ఊడుస్తున్నారు. అందులో కౌలు రైతులు ఉన్నారు, పెద్ద రైతులు ఉన్నారు, చిన్న రైతులు ఉన్నారు. మునిగిపోయి కదా ఈ పని చేయు. ఇప్పుడు వేసిన ఊడిపిన మళ్ళీ పని చేయు. కొత్తగా మడి విత్తనాలు వేద్దామంటే మొలకెత్తన పరిస్థితి ఇప్పుడు ఈ వాటర్ ఉండడం వల్ల. కాబట్టి ఇంత 100 ఎకరాలు పోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని, అలాగే ఆ కలింగల్ని కూడా ఏర్పాటు చేసి త్వరగతిన ఆ పనులు పూర్తి చేసి రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారని నేను ఒక రైతు బిడ్డగా కోరుకుంటున్నాను. ఈ ఖరీఫ్లో రబీలో కూడా ఈ వర్షం కారణంగా పోవడం జరుగుతుంది. నార్మల్ పోసే పరిస్థితి కూడా లేదండి ఇక్కడ ఈ వాటర్ కారణంగా. ఈ నేటమూలు పొలాలు మళ్ళీ ఊడ్చుకుందామంటే మళ్ళీ రబీలో ఊడ్చుకుందన్న వెంకయ్య చెరువు అని ఉందండి మా చేను కింద. ఇక్కడ నరేంద్రపురానికి నందవరం వేయంగానే ఆ చెరువుకి కలింగ మీద బల్ల వేయడం జరుగుతుందండి. ఆ బల్ల వేయడం ద్వారా మాకు రామారేపు 200 ఎకరం దాకా మునిగిపోతుందండి. మునిగిపోయి మళ్ళీ నాట్లు వేసుకునే పరిస్థితి లేక ఆ పంట నష్టం పోతుందండి. ప్రభుత్వం స్పందించి ఈ వాటర్ వెళ్ళి విధానం చూపిస్తారని మేము కోరుకుంటున్నామండి. అధిక వర్షాలకు నాట్లు వేసిన వరి పొలాలు మునిగిపోగా అక్కడక్కడా నారుమళ్లు సైతం నీటిలో నానుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీరు తగ్గిన అనంతరం కొన్ని యాజమాన్య పద్ధతుల ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉందంటూ వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ మధ్యన ఎడతెరపి లేకుండా 10 రోజులు బట్టి వర్షం కురవడం వలన ఈ మెరక ప్రాంతాలు కూడా మునిగిపోవడం జరిగింది. ఆ విధంగానే రాజానగరం మండలంలో నరేంద్రపురం, కలవచెర్ల ఈ గ్రామాలు కూడా బాగా మునిగిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ 2 గ్రామాల్లో ఫైన్ వెరైటీస్ పెట్టడం, సాంబ మసూరి, ఆర్ఎన్ఆర్ లాంటి ఫైన్ వెరైటీస్ పెట్టడం, అవి కొంచెం బాగా సున్నితమైన వెరైటీస్. అవి మెయిన్ ఫీల్డ్లో ఉన్నాయి. ఇవి ఊడ్చి 1 రోజులు అవుతుంది. ఇటువంటి ఈ మునిగిపోయిన పొలాలకు కొంత అడ్వాంటేజ్ ఏంటంటే ఒండ్రు పడటం కూడా జరుగుతుంది. ఒక రకంగా అడ్వాంటేజ్ ఇది. అయితే రైతులు ఈ అదనంగా ఒక 20 కేజీలు నత్రజని, ఒక 20 కేజీలు పొటాష్ చేసుకున్నట్టయితే ఇంకా బాగా ఉండేదానికి అవకాశం ఉంది. ఎక్కడైనా ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చేదానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి కార్బనిజం కానీ 2 గ్రాములు పర్ లీటర్ వేసి పిచికారీ చేసినట్టయితే ఈ తెగుళ్ళు కూడా ఏమైనా రాకుండా ఉంటాయి. ఆ నీళ్లు కొంచెం సాధ్యమంత తగ్గిన తర్వాత నీళ్లు కొద్దిగా తగ్గించినట్టయితే దుబ్బు కూడా బాగా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఫెర్టిలైజర్ కూడా నీళ్ళని తీసేసిన తర్వాతే మీరు ఫెర్టిలైజర్ వేయవలసి ఉంటుంది. పొలాలు మునిగిపోయి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలంటూ రైతులు కోరుతున్నారు.